నెరవేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఆ మాటల గురించి మీ దాసుల ద్వారా మీరు వినిపించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మీ దాసుని వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా బలంగా మీ దాసుని అనేక ప్రాంతాల్లో వాడుకున్నామని వేడుకుంటున్నాం. తన కుటుంబాన్ని దీవించుకొని వేడుకుంటున్నాం. తనకి ఇచ్చిన ఉద్యోగాన్ని కుటుంబము దీవించి ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం. 4వ మాట ప్రభావని ఎలి ఎలి లమ్మా సబక్తానీ, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న మాట గురించి ప్రభా తండ్రి కుమారుల మధ్యన ఎడబాటుకు కారణం మా పాపమని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మా పాపము మీ మీద పడినప్పుడు ప్రభా మరి తండ్రి నాన్న నుండి మీరు విడిపోయారు ప్రభా మరి అందును బట్టి నాన్న మా పాపమునంతటినీ మోసినందుకు మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. శిలువలో మీరు మా కొరకు వెల చెల్లించి మమ్మల్ని కొన్నందుకు మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ప్రభా మేము విలువ పెట్టి కొనబడిన వారంగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ సందర్భంలోని వాక్యాన్ని వచ్చిన దాసులు నోయల్ గారిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మన కుటుంబము పరిచయకు దీవించడం పెట్టుకుంటున్నాం. ఇలా ప్రభావ మరి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మీ దాసులు నాయన మెన్స్ ఫెలోషిప్ చైర్మన్ గారి రాజారావు గారిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. సెక్రటరీని బట్టి సాయంత్రము బట్టి మరి కమిటీని అంతటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఆయా ప్రాంతాలకు వెళ్ళి నేను మరి 7 మాటల ధ్యానాన్ని ధ్యానించాలని ఆలోచన కలిగిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. గత వారం జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. నేను మరి ఈ శుక్రవారం ఉచితమైతే మరొక గ్రామానికి వెళ్ళి మీ రాజ్య సువార్తను దాన్ని మీరు సులువుగా పెట్టిన 7 మాటలను ధ్యానించడానికి సమయాన్ని అనుకూలపరచడానికి కూడా వేడుకుంటున్నాం. ప్రభావం మీ దగ్గరకరించి దయ చూపించుకొని వేడుకుంటున్నాం. మా సంఘంలో దీవించి వేడుకుంటున్నాం. మెన్స్ ఫెలోషిప్ ఇంకా అనేక మంది చేర్చబడినట్లు అభివృద్ధి పొందినట్లు కృప చూపించుకొని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నాయన నీ బిడ్డలు అర్పించబడిన అర్పణలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన హస్తాలను దీవించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న అక్కరలను తీర్చమని వేడుకుంటున్నాం. ఇంకా అనేక మంది చేర్చబడినట్లు కూడా మీకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. సభలో మరి మా సంఘము సంఘ నాయకులను సంఘ కాపులను దీవించమని వేడుకుంటున్నాం. అనుబంధ సంఘాలను దీవించమని వేడుకుంటున్నాం. ఆయన తిరిగి మా గృహాలను వెళ్తుండగా మాతో కూడా మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించబడుతుంది. మీకు స్తోత్రాలు తెలుసు. కొన్ని వరములు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.